మీరు ఒక గ్రూపు, నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్, ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది. మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు, కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైం లోపల. మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా? అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1994లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ డెలిగేషన్, యంగ్ లీడర్స్ అంటారు, యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. అద్వానీ గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి అనంత్ కుమార్ అని చనిపోయారు, మినిస్టర్ ఉండేవారు, సివిల్ అవియేషన్ మినిస్టర్ ఉండేవాడు, కల్చర్ మినిస్టర్, ఆయన చనిపోయారు మధ్యలోనే. అక్కడ గుజరాత్లో ఆర్గనై పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు, అప్పుడు మినిస్టర్ కాదు ఇంకా మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు. పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి, నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, నాకు చాలా చిన్న ఏజీ, ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను, తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను. మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గురు కూర్చున్నాక ఇంటి ముందోటి కటింగ్ షాప్ ఉంది, నరేంద్ర మోడీ గారి గడ్డ ఉంది, నాకు గడ్డ ఉంది, చిన్నోని మీరు దగ్గర క్లీన్ షేవ్ చేసుకురా అన్నాడు. నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపించాలని వాళ్ళు వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవ్ చేసుకొని నరేంద్ర మోడీ గారు మేము ఇద్దరం, ఎందుకనంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు, మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, టైంకు రావాలా, టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన సంఖ్య బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది. మేము రాజులాగా పుస్తకం లేదు, పెన్ లేదు, మేము పోతుంటే అందులో భాగంగానే వైట్ హౌస్ లోపల రానిచ్చేవాళ్ళు, చాలా దూరంకి వెళ్ళి, కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా, ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుంది, అందులో అది ప్రెసిడెంట్ రూము, ఇక్కడ కనిపిస్తుంది కిచెను, ఇది కాన్ఫరెన్స్ హాలు, బయట నుంచి అందరు చెప్పేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అదే నేను చూసి గైడర్స్, టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది. ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఆయన దగ్గర లేవు పాపం. ఓకే, నాకు ఫోన్ చేశాడు. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకు తెలియదు కదా, మొత్తం పాడిపోయినాయి. 8 ఫోటోలు దొరికినాయి. అందులో ఏదో ఒకటి దొరికింది, బోటు థమ్స్అప్ తాగుతూ, అప్పుడు థమ్స్అప్ తాగొద్దని కూడా తెలియదు, ఇది మల్టీనేషనల్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు. బోట్ నడిపిస్తున్న ఫోటో, ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను. ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేటు కాడ, ఈరోజు అదే వైట్ హౌస్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆ ఫోటో, అప్పుడు బయటకు వచ్చింది, ఆ ఫోటో బయటకు వచ్చింది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది. ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే, మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది. మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నటు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. కాబట్టి అది గొప్ప విషయం. మీకు ఎందుకు వచ్చింది ఐడియా? అది ఏదైనా సరే ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి, అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా. అలా చూసినప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది గర్భస్రావంతో, డెలివరీ సమయంలో, యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాతులు, అట్లాగా లుకేమియా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి తలసేమియా కానివ్వండి, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే రక్తం అనేది ల్యాబుల్లో తయారు చేసేది కాదు, ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది. సో ఆ మాత్రం లేదు, ప్రత్యామ్నాయం లేదు. సో ఇది కేవలం మంచి మనసుతోటి ఉండేవాళ్ళు ఇచ్చేదే. వాళ్ళు మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే,
నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి ఎక్కడ పెడితే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వటం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారంటే దాన్ని ఇనిషియేట్ చేసింది, దానికి ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి. కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని, మూమెంట్ లాగా తయారు చేసి మిషన్. హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు, మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తాను. ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను. మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మా కార్మికులకి సంబంధించి మీరు మాకు ఒక మాట ఇచ్చారు. మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీలో నేను వస్తాను, మన ఇద్దరం ఒకసారి అన్నారు. కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు. ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది వస్తాను. అది కాకుండా మీరు నాకు ఇంకా జ్ఞాపకం, ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు, ఇండియాకి సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ ఏవైతున్నాయో అవి ఇంకా ఆ రకంగానే ఉన్నాయి. నేను అడిగాను ఎవరు పెట్టారంటే చిరంజీవి గారు పెట్టారంటారు. డ్రైవర్ కూడా మీకైతే డ్రైవర్ ఉండను, అతను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, రణధీర్. మీకు చెప్తుంటారు సార్ మై చిరంజీవి సాబ్ కभी మై సాబ్ డ్రైవర్ మై చలాయితా ఉనకా గాడి ఢిల్లీ మే అది ఆప్కు మే చలా రూమ్ సాప్ అంటాడు. ఇంకా ఉన్నాడు పాపం. చాలా సీనియర్ అండి అతను, చాలా మంచి. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.